హాయ్ అండి. వెల్కమ్ టు మంచి మాటలు. ఈరోజు మరొక మంచి స్టోరీ గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక తండ్రికి చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుని ఒకరోజు ఒడిలో కూర్చోపెట్టుకొని ఆడిస్తూ ఉన్నాడు. ఇంతలో ఎక్కడి నుండో ఒక పావురం వచ్చి ఎదురుగా ఉన్న గోడ మీద వాలింది. అది చూసిన ఆ బాబు తండ్రిని "అదేమిటి నాన్నా" అని ముద్దుగా అడిగాడు. "అది పావురం" అని చెప్పాడు తండ్రి. కొద్దిసేపటికి మళ్ళీ అడిగాడు. "పావురం" అని చెప్పాడు. అలా చాలాసార్లు ఆ బాబు తండ్రిని అడిగాడు. తండ్రి ఓపిగ్గా "పావురం" అని బదులిస్తూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. బాబు పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రి ముసలివాడయ్యాడు. ఒకరోజు ఒకతను తన కొడుకుని కలవటానికి వచ్చాడు. అప్పుడు తండ్రి "ఎవరు" అని అడిగాడు. అప్పుడు తన కొడుకు "నా స్నేహితుడు రాము" అని సమాధానమిచ్చాడు. మరి కొద్దిసేపటికి ఇంకొకరు వస్తారు. అప్పుడు తన తండ్రి మళ్ళీ "ఎవరు నాన్నా" అని కొడుకుని అడుగుతాడు. అప్పుడు కొడుకుకి కోపం వచ్చి "మీరు ఒకచోట ఊరికే ఉండరు. పని పాట ఉండదు. ఎవరు వచ్చారు, ఎవరు పోయారు అంటూ రోజంతా నా ప్రాణం తీసేస్తున్నారు" అని చాలా చిరాగ్గా అంటాడు. అది విన్న తండ్రికి చాలా బాధ అనిపించింది. చేత్తో తల పట్టుకున్నాడు. ఎంతో బాధతో తన కొడుకుతో ఇలా అన్నాడు. "నేను ఒకసారి అడిగితేనే ఇంత చిరాకు పడుతున్నావే? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఇదేమిటి, అదేమిటి, ఇదెందుకు, అదెందుకు అని కొన్ని వందల సార్లు వేధించేవాడివి. నేనెప్పుడైనా చిరాకు పడ్డానా? నువ్వు ఎన్నిసార్లు అడిగినా అది పావురం అని ఓపిగ్గా చెప్పేవాడిని" అంటాడు. అందుకే పెద్దవాళ్ళని ఒక మాట అనే ముందు వాళ్ళు మిమ్మల్ని ఒకప్పుడు ఎలా చూసుకున్నారో గుర్తు చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని పెంచడానికి ఎంత కష్టపడ్డారో, ఎన్ని త్యాగాలు చేశారో గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణం కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించారు అనే సంగతి ఎప్పుడూ మర్చిపోకండి. అందుకే అంటారు ఓపికకు మించిన సంపద మరొకటి లేదు అని. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.